బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించాలని ఇస్కాన్ చిన్మయ కృష్ణదాస్ ను విడుదల చేయాలని కోరుతూ హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒంగోలులో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక శివాలయం నుండి కలెక్టరేట్ వరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ప్రముఖులు సోమా సుబ్బారావు, మల్లికార్జునరావు, సీతారామయ్య, రాధారమణ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి, ఒంగోలు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యోగ యాదవ్, పివి కృష్ణారెడ్డి, బొద్దుల రాంజనేయులు, సత్యవతి, విజయారావు, గుర్రం సత్యనారాయణ తదితరులు ఉన్నారు. నేను కాదు, ఇక్కడ కాదు 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 పెళ్లి తీస్తారు. సనాతన ధర్మం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా జై శ్రీరామ్ జై శ్రీరామ్. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలి. అయినప్పటికీ కూడా ఈ యూనిస్ ప్రభుత్వం ఎక్కిన తర్వాత 230 కిలోమీటర్ల దూరం నుంచి ఒక లాయర్ని తీసుకొస్తే ఆ లాయర్ను పడితే ఏ దేశంలోనూ కూడా మిగలదు. కనుక అందరూ సుఖంగా బలాలని కోరుకునేది ఒక్క సనాతన ధర్మం. అందరికీ నమస్కారం. గత 6 నెలల నుండి బంగ్లాదేశ్లో హిందువులపై, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే మరి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో యూసఫ్ అనే అతని ఇస్లామిక్ టెర్రరిస్టుల్ని ప్రేరేపిస్తూ హిందువుల్ని, హిందూ సన్యాసుల్ని
అదేవిధంగా ఇస్కాన్ టెంపుల్ సంబంధించిన అరెస్ట్ చేయడం అనే దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నేను ఒకటి అడుగుతున్నా, ఈ దేశంలో ఉన్నటువంటి సూడో సెక్యులర్ పార్టీలకి, ఇటీవల ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేసి గాజా మీద దాడులు చేస్తుంటే అనేక మంది ముస్లిమ్స్ మరణిస్తారని గగ్గోలు పెట్టినటువంటి దేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, అదేవిధంగా లల్లూ ప్రసాద్ యాదవ్ కానీ, అదేవిధంగా అఖిలేష్ యాదవ్లు కానీ, వీళ్ళంతా ఏమయ్యారు ఈ రోజున? హిందువుల మీద అక్కడ దాడులు జరుగుతుంటే మరి మీ నోరు లేమన్నా ఏమైంది అని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మరి ఈ రోజున బంగ్లాదేశ్కి ఒకప్పుడు మనం 71లో విముక్తి కల్పించి మనం అనేక మంది సైనికుల్ని మనం పోగొట్టుకున్నా కానీ ఈరోజు పాముకు పాలు పోసి విషం పెట్టిన విధంగా బంగ్లాదేశ్ తయారైంది. ఖచ్చితంగా బంగ్లాదేశ్కి మన భారతదేశంలో ఒకటే హెచ్చరిక, భారతదేశం ఇప్పటి వరకు ఎందుకు మౌనం వహిస్తుందంటే నీకు పాపం పండే రోజు దగ్గరకు వచ్చింది. ఎందువల్లంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మిమ్మల్ని చీకొట్టాలా. మిమ్మల్ని చీకొట్టిన తర్వాత ఒక్కసారి మీ దేశాన్ని కబలించడానికి, మీ దేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి భారతదేశానికి ఒక అరగంట సరిపోతుందని చెప్పి ఈ సందర్భంగా బంగ్లాదేశ్కి హెచ్చరిస్తూ, అసలు మీకు మా దేశం నుంచి దేశం పోకపోతే మీరు బతికే పరిస్థితి ఉందా? ఈ రోజున పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఉందో, మరి మోడీ గారి నాయకత్వంలో విదేశాంగ విధానం ఏ విధంగా ఉందో తెలుసుకొని ప్రవర్తిస్తే, లేకపోతే మీ దేశం పూర్తిగా సర్వనాశనం అయిపోతుందని చెప్పి తెలియజేస్తూ, తక్షణమే మరి ఇస్కాన్ టెంపుల్కి సంబంధించినటువంటి స్వామి గారిని సినిమా గారిని విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.